ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. యుద్ధం మరింత తీవ్రమవుతుంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా విధ్వంసాన్ని చూస్తుంది. ఈ యుద్ధంలో పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్లపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల భారీ నష్టాన్ని చవిచూస్తుందని ఆ దేశ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నష్టం సుమారు 7,520 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ నష్టం వాటిల్లిందని బీబీసీ సిఎస్ఐఎస్ నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన తొలి 2 వారాల్లోనే ఈ నష్టం జరిగినట్లు అంచనా వేశాయి. జోర్దాన్లోని థర్డ్ రాడార్ వ్యవస్థ ధ్వంసం అవ్వడం వల్ల సుమారు 4,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు యుఎస్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఛేదించి ఈ విధ్వంసం సృష్టించాయంటున్నాయి. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలని ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలను నాశనం చేస్తామని, అతిపెద్ద విద్యుత్ కేంద్రంపై దాడితో ఆ పనిని మొదలు పెడతామని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్ స్పందించింది. తమ విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడి చేస్తే హార్ముజ్ ను పూర్తిగా మూసివేస్తామని పేర్కొంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే డొమెనా వంటి ప్రాంతాల్లోనూ తమ క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోవడం యుద్ధంలో కొత్త దశకు సంకేతమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘలీబాజ్ వ్యాఖ్యానించారు. అమెరికా తన విద్యుత్ కేంద్రాలపై దాడులకు దిగితే పశ్చిమాసియా వ్యాప్తంగా ఇంధన మౌలిక వసతులను నాశనం చేస్తామని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి విషయంలో తన వైఖరిని సడలించుకుంది ఇరాన్. తమ శత్రు దేశాల నౌకలు తప్పించి మిగతా నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లొచ్చని ఇరాన్ ప్రకటించింది. టెహ్రాన్తో సమన్వయం చేసుకుని నౌకలు ప్రయాణించవచ్చని సూచించింది. 48 గంటల్లో హార్ముజ్ తెలవాలని ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఇంతకుముందు అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధి సమీపంలో F-15 ఫైటర్ జెట్ ను ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణితో కూల్చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా టెహ్రాన్ టైమ్స్ సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టింది. హార్ముజ్ జలసంధి సమీపంలో F-15 ఫైటర్ జెట్ ను కూల్చడానికి ముందు ఇరాన్ దక్షిణ తీరంలో గుర్తించినట్లు తెలిపింది. అమెరికా విమానం చొరబాటును తమ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నట్లు టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది. ఫైటర్ జెట్ ను కూల్చడానికి ముందు ట్రాక్ చేసిన క్లిప్లను పోస్ట్ చేసింది. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకుంటే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై అమెరికా లేదా ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు. తమ నతాంజ్ అణుశుద్ది కేంద్రంపై వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ తాజాగా లోని డిమోనా, అరాద్ నగరాలపై అది జరిపిన దాడుల్లో దాదాపు 200 మంది గాయపడ్డారు. నిమోనాకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలంటూ టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఆయన హెచ్చరికపై టెహ్రాన్ ధీటుగా స్పందించింది. తమ విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటే పశ్చిమాసియా వ్యాప్తంగా కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులు ధ్వంసం చేస్తామని బదులిచ్చింది. హార్ముజ్ ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. నతాంజ్ పై దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ అణ్వాయుధ కార్యక్రమంలో అత్యంత కీలకమైన ది షిమోన్ పెరెస్ నెగేవ్ అణు పరిశోధనా కేంద్రాన్ని ఈ రోజు శనివారం రాత్రి లక్ష్యంగా చేసుకుంది. దానిపైకి క్షిపణులను ప్రయోగించింది. టెహ్రాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల్లో 2ంటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. 100 కిలోల పేలుడు పదార్థాలతో దూసుకొచ్చిన ఈ క్షిపణుల్లో ఒకటి డిమోనాలు, మరొకటి ఆరాద్లో పడ్డాయి. దీంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 2 నగరాల్లో కలిపి దాదాపు 200 మంది గాయపడ్డారు. వారిలో 2 చిన్నారులు సహా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించినప్పటికీ వాటిని అడ్డుకోలేకపోవడంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. తాజా దాడుల్లో అణు పరిశోధన కేంద్రం దెబ్బతినలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా ఎక్స్లో అదే విషయాన్ని పేర్కొంది. డిమోనాను లిటిల్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ భారత సంతతి ప్రజలు దాదాపు 7,500 మంది నివసిస్తున్నారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్ వైపు ఆదివారం 3 బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయి. వాటిలో ఒకదాన్ని సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. మిగిలిన 2 జనావాసాలు లేని ప్రాంతాల్లో పడ్డాయి. తూర్పు సౌదీలో 6 డ్రోన్లను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. తమ దేశంపై ఇరాన్ చేస్తున్న వరుస దాడులకు నిరసనగా రియాద్లోని ఇరాన్ దౌత్యకారుల్ని సౌదీ అరేబియాకు బహిష్కరించింది. బ్రిటన్కు చెందిన అణు జలాంతర్గామి హెచ్ఎంఎస్ అన్సన్ హర్ముజ్ జలసంధి సమీపానికి చేరుకుందని, దాన్ని ప్రస్తుతం ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించారని బ్రిటిష్ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఈ జలాంతర్గామిలో తొమహాక్ క్షిపణులు, భారీ టోర్పిడోలు, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఖతార్కు చెందిన ఓ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా పర్షియన్ గల్ఫ్లో శనివారం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. వారిలో 3 ఖతార్ భద్రతా బలగాల సిబ్బంది, 3 తుర్కియో జాతీయులు ఉన్నారు. जेड